నటి సమంత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యలను ఉద్దేశించి మహిళను కించపరచాలని కాదని ఓ నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించడమేనని సురేఖ తెలిపారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలతో సమంత అభిమానులు మనస్తాపానికి గురైతే బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. ఆమె నటి సమంత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళను కించపరచడం కాదని, ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే సురేఖ అని తెలిపారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలతో సమంత అభిమానులు మనస్తాపానికి గురైతే బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, నిన్న చేసినటువంటి కామెంట్స్ తీవ్ర సంచలనమయ్యాయి. ఆమెపై చాలా మంది విమర్శలు కూడా చేస్తున్నారు. ఆమె సమంత, అదేవిధంగా నాగ చైతన్య విడాకుల విషయంలో కేటీఆర్ వల్లే అదంతా జరిగింది అని చెప్పేసి ఆరోపిస్తూ వచ్చారు. ఇంకా చాలా మంది హీరోయిన్ల విషయంలో కూడా కేటీఆర్ వ్యవహరించిన తీరు సరిగా లేదు అని చెప్పేసి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. ఇక ఆమెకు సంబంధించి కేటీఆర్ లీగల్ నోటీస్ కూడా పంపారు. ఇటు అక్కినేని నాగార్జున కావచ్చు, అమల, అదేవిధంగా ఇటు మిగతా అందరు కూడా, సమంత కూడా ఎక్స్ వేదికగా కొండా సురేఖను మీ రాజకీయాలు మీరు చూసుకొని కానీ మమ్మల్ని అందులో లాగి బదనాం చేయకండి అని చెప్పేసి కూడా వాళ్ళు ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ వచ్చారు. ఇక ఆమె చేసినటువంటి ఈ ఘాటు వ్యాఖ్యల కారణంగా సినీ ఇండస్ట్రీలో చాలా మంది కొండా సురేఖపై అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా చాలా మంది ప్రముఖులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఒక మహిళా మంత్రి అయ్యుండి మరో మహిళ పట్ల అలా మాట్లాడడం సరికాదు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక కొండా సురేఖ తన వ్యాఖ్యలపై అంటే సమంతపై చేసినటువంటి వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా మళ్ళీ ఆమె ఒక పోస్ట్ చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను, మీ మనసుని గాయపరిస్తే అని చెప్పేసి కూడా ఆమె ఎక్స్ వేదికగా చెప్తూ వచ్చారు. ఇక దీనికి సంబంధించి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు కూడా ఆయన నిన్న కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా సమంత, నాగ చైతన్య విడాకుల విషయంలో ఇటు సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై వివరణ అడిగారు. అంతేకాకుండా ఆయన అడిగినటువంటి వివరణకు సంబంధించి కావచ్చు, ఆ వైరల్ అయినటువంటి కామెంట్స్ పై ఆయన వివరణ కోరడంతో కొండా సురేఖ కూడా రియాక్ట్ అయ్యారు. ఆమె తన వ్యాఖ్యలను వెనుక తీసుకుంటున్నానని చెప్పేసి కూడా మహేష్ గౌడ్ కు చెప్పడం జరిగింది. ఎక్స్ వేదికగానే ఆమె ఈ వివరాలన్నింటిని కూడా వ్యక్తం చేసింది. ఇక ఆమె సమంతకు చేసినటువంటి ట్వీట్ లో, నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళలను కించపరచడం కాదు, ఒక నాయకుడి ధోరణిని ప్రశ్నించడమే తప్ప ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కాదు అని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. స్వయం శక్తితో ఎదిగినటువంటి సమంత అంటే కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అంటూ కూడా ఆమె దాంట్లో ఎక్స్ వేదికగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక తను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అభిమానులు కానీ మీరు కానీ మనస్తాపానికి గురైతే ఖచ్చితంగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను, అన్నయ్య భావించవద్దు అని చెప్పేసి కూడా కొండా సురేఖ ట్వీట్ చేయడం జరిగింది. ఇక మరి ఈ వ్యవహారం ఇంతటితో పులి స్టాప్ పడుతుందా, లేకపోతే మళ్ళీ ఎటువైపు టర్న్ తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఇక జరిగినటువంటి డ్యామేజ్ వెంటనే టీపీసీ కూడా కొంత ఇనిషియేట్ తీసుకుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన వెంటనే రాత్రి పొద్దుపోయాక కొండా సురేఖతో స్వయంగా మాట్లాడి వివరణ ఇవ్వాల్సిందిగా కూడా సూచించారు. ఆ మేరకే కొండా సురేఖ వివరణ ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ వ్యాఖ్యలపైన సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొండా సురేఖను వివరణ కోరారు. ఆ వివరణ ఇవ్వాల్సిందిగా ఆమె సంబంధించి ఆయన ప్రశ్నించగా ఆమె తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్టు కూడా ఎక్స్ వేదికగానే ప్రకటించింది. ఇక మిగతా కాంగ్రెస్ నేతలు ఇటు జగ్గారెడ్డి కూడా
నిన్న గాంధీ భవన్ లో మాట్లాడారు. కొండ అంటే అప్పటికీ కూడా అంటే ఇంత సీరియస్ వ్యాఖ్యలు ఆమె చేయలేదు. ఇప్పుడు జగ్గారెడ్డి మాట్లాడే సమయానికి కొంత ఆమె పొడిగానే వ్యాఖ్యలు చేసిందని చెప్పాలి. దానికి సంబంధించి ఆయన మాట్లాడారు. మొదట బీఆర్ఎస్ సంబంధించినటువంటి సోషల్ మీడియాలను పెట్టారు కాబట్టి కొండా సురేఖ అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. కానీ ఆ తర్వాత చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ నేతలు కాకుండా స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆమెను వివరణ కోరారు కాబట్టి ఆమె వెంటనే రియాక్ట్ అయి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు కూడా ఎక్స్వేదికగా ప్రకటించారు. ఇప్పుడు మరి ఈ వివాదం ఇంతటితో సద్దు మనుగుతుందా లేకపోతే మళ్ళీ ఎటువైపు టర్న్ తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.